అంటే ఒకడు ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం నన్నేమీ చెయ్యదు, నేను అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే ఓ తాగుబోతు వెధవ ఇంత అసాంఘికంగా ప్రవర్తిస్తే ఏ కాడికి వెళుతుంది వీళ్ళ ధర్మ పరిరక్షణ? పవనస్వాముల వారు మీరు మాటలు చెప్పటమే తప్ప, మెట్టు కొడగటము, బొట్లు పెట్టడమే తప్ప ఈ రకంగా సాధువుల మీద దాడి చేస్తే దిక్కులే, తాగుపోతూ వీరంగం చేస్తే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనే దానికి దిక్కులే. ఇంత అరాచక పోకడలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి. ఆలయ అధికారులకు, మీ కూటమి నాయకులకు ఊడిగం చేస్తూ దర్శనాలు చేయించటం తప్ప, మేము మా హయాంలో 5,000కు మించలేదు విఐపి బ్రేక్. మీ హయాంలో ఇప్పటికి 7,500 దాటిపోయినాయి. మీరు సామాన్య భక్తులకు మేలు చేస్తారా? సామాన్య భక్తులకు దర్శనం చాలా సులభ శైలిలో కల్పిస్తారా? మీరు వచ్చి అధికారంలోకి 9 నెలలుగా పైనయింది, ఒక్క చిన్న మార్పు జరిగిందా?